విశాఖ నగరంలోని మురళీనగర్ కప్పరడ ప్రాంతాల్లో వేంచేసి ఉన్న శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామి దివ్య క్షేత్రంలో ఈ నెల 23 నుంచి ప్రారంభమైన 7 శనివారాల ప్రత్యేక పూజల్లో భాగంగా అఖండ దివ్య వైభవ జ్యోతి వద్ద భక్తులు సప్త ప్రదక్షిణలు చేశారు. తిరునక్షత్ర వేడుకల అనంతరం తిరువిధి మహోత్సవం నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు వాసుదేవాచార్యులు, శేషాచార్యులు పర్యవేక్షణలో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆదివార జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా ఉదయం నుంచి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో బండారు ప్రసాద్ తెలిపారు. 7 వారాల పూజల్లో భాగంగా ఏ వారం అయితే భక్తులు ప్రారంభిస్తారో అక్కడి నుంచి 7 వారాలు లెక్కలోకి వస్తుందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. నమో వెంకటేశాయ. శ్రీవారి భక్తులకి మన మనోసంకల్పం నెరవేరడం కోసం సద్విజయాలు ఆకాంక్షిస్తూ సద్భక్తితో స్వామి సన్నిధిలో వెలిగించుకున్న అఖండ జ్యోతి కార్యక్రమం 2వ శనివారంలో మనం ప్రవేశించాం. మొదటి శనివారం స్వామి దివ్య కటాక్షం చేత వేల మంది దీపజ్యోతి చుట్టూ నెయ్యిని వేసి వారి వారి మనోసంకల్పాన్ని స్వామికి చెప్పుకొని శ్రీ విష్ణు సహస్రనామంలో కేటాయింపబడిన మంత్రాన్ని అనుసంధానం చేస్తూ డిజిటలైజేషన్ చేయబడినటువంటి మంత్రాన్ని కూడా చక్కగా ఉపయోగించుకుని మొదటి వారాన్ని పూర్తి చేశారు. ఇది 2వ వారం. ఈ 2వ వారం కూడా మీరందరూ వచ్చి స్వామి సన్నిధిలో 11 గంటల 30 నిమిషాల వరకు స్వామి సేవా కైంకర్యం జరుగుతుంది. ఆ 50 గ్రాములో మీకు ఎంత తోచుతున్న నెయ్యిని తీసుకుని మీకు ఇచ్చిన విష్ణు సహస్రనామం కార్డు ఏదైతే ఇప్పుడు ఇవ్వబోతున్నారో అక్కడ మీ పేరు, గోత్రం అది రాయించి ఉంచుతారు. ఆ కార్డు మళ్ళా మా దగ్గరికి వస్తుంది. మొదటి వారం వచ్చిన కార్డు భద్రపరచం. ఇది 2వ వారం. ఇలా 7 వారాలు పూర్తయిన తర్వాత మళ్ళీ 2వ ఆవృత్తి అంటే మరొక 2వ ఆవృత్తికి సిద్ధమవుతాం. గత వారం నేను రాలేదు స్వామి, నాకు ఎన్నోది చెందుతుంది అనుకోకర్లేదు. ఎవరి విషయం తెలిస్తే వారు ప్రారంభించిన దగ్గర నుంచి వారికి అది మొదటి వారం. మనకి ఇది 2వ వారం. క్షేత్రపరంగా లెక్కలో అయితే 2వ వారం. కనుక మీరందరూ ఇది సద్వినియోగం చేసుకోండి. చక్కనైన సత్ఫలితాలు ఇస్తున్నాయి. తత్ఫలిత అనుభవాన్ని, ఆనందాన్ని భక్తులు స్వయంగా వచ్చి పంచుకుంటూ ఉన్నారు. కనుక ఈ అవకాశాన్ని మీరు అందరూ సద్వినియోగం చేసుకుని 2వ శనివారం అఖండ దీపజ్యోతికి సుస్వాగతం పలుకుతున్నది శ్రీ 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 వైభవ వెంకటేశ్వర స్వామి దివ్యక్షేత్రం, ఎన్జిఓస్ కాలనీ, కప్పరాడ, విశాఖపట్నం. కీర్తనలు మండల ద్వారా చేస్తారు.